ఈ వీడియోలో మనము భారత రాజ్యాంగం ఇండియన్ పాలిటీ సిలబస్లో భాగంగా మూడవ టాపిక్ పౌరసత్వం గురించి విశ్లేషిస్తున్నామండి. సో 2-3 నిమిషాలు మాట్లాడుకుంటాం ఓవరాల్గా. సో రెండవ భాగం అధికరణలు 5-11 ఉంటాయండి. ఈ రెండవ భాగంలో ఉన్న అధికరణలు పౌరసత్వం గురించి తెలియజేస్తాయండి. సో 1950 జనవరి 26 నాటికి మన భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. సో అప్పుడు దేశ విభజన కారణంగా సమయం లేని కారణంగా భారత రాజ్యాంగ పరిషత్తు పౌరసత్వం గురించి చట్టాలను చేయు అధికారము మన భారత పార్లమెంటుకు అప్పగించిందండి. సో అప్పటి నుండి కాలానుగుణంగా అనేక సవరణలు జరిగి భారత పౌర చట్టం కొనసాగుతుందండి. సో ఆ విధంగా మొట్టమొదటిసారిగా 1955లో భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించారండి. సో భారత పార్లమెంటు. సో అధికరణ 5 ఏమి వివరిస్తుందంటే, భారత రాజ్యాంగం అమలు నాటికి భారతదేశంలో నివాసం ఉంటున్న పౌరులందరూ భారతీయులేనని చెప్పేసి ఈ అధికరణ తెలుపుతుంది. దానితో పాటు భారత రాజ్యాంగం అమలు నాటికి ముందు 5 సంవత్సరాల నుండి భారతదేశంలో స్థిర నివాసం ఉంటున్న పౌరులు కూడా భారతీయులేనని చెప్పి ఈ అధికరణ 5 తెలియజేస్తుందండి. 6వ అధికరణ పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన వారి పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. 7వ అధికరణ భారత్ నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిన వారి పౌరసత్వాన్ని గురించి తెలియజేస్తుందండి. 8వ అధికరణ భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతి ప్రజల పౌరసత్వం గురించి 8వ అధికరణ తెలియజేస్తుంది. 9వ అధికరణ స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన భారతీయుల పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. 10వ అధికరణ భారతీయుడు ఎప్పుడు భారతీయుడనే అంశాన్ని 10వ అధికరణ తెలియజేస్తుంది. అంటే పౌరసత్వం ఉన్న పౌరుడు భారతీయుడని ఈ అధికరణ అయితే కొందరు వ్యక్తులకు సంబంధించి భారత పార్లమెంటు ఏదైనా శాసనం చేస్తే మాత్రం ఈ అధికరణ వర్తించదండి. అంటే కొందరు నేరస్తుల పౌరసత్వం గురించి రద్దు చేసే హక్కు పార్లమెంటుకు ఉంటుందని ఈ అధికరణ తెలియజేస్తుంది. 11వ అధికరణ పౌరసత్వం గురించి శాసనములు తయారు చేయు లేక రూపకల్పనలో పార్లమెంటుకు అధికారాలు ఏంటో ఈ 11వ అధికరణ తెలియజేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.